ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. గణపతి సృష్టి ఆరంభం ఎలా జరిగిందన్న దానికి డిస్కస్ చేస్తున్న ఎపిసోడ్లో ఇది మూడో భాగము. ఈరోజు మనతో శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు, మైసూరు నుంచి. నమస్కారం అండి రవిశంకర్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం, సభ్యులకి. అలానే శ్రీమతి ఉమారాణి గారు ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. యూనివర్సిటీ స్టూడెంట్ కూడా ఆవిడ. అలానే మనకి శ్రీలత గారు ఉన్నారు. ఈ గణపతికి ఆజ్యం పోసింది ఆవిడే. నమస్కారం అమ్మ శ్రీలత గారు. నమస్తే. నమస్తే. కరుణ తోలేటి గారు ఉన్నారు, ఆమె కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్. నమస్కారం అమ్మ. నమస్తే సార్, అందరికీ నమస్కారం. తరుణ్ కూడా యూనివర్సిటీ స్టూడెంటే. నమస్కారం తరుణ్. నమస్కారం ఆచార్య, అందరికీ నమస్కారం. యా. సో ఇప్పుడు మనము లాస్ట్ టైము మనము గణపతి పేర్లు 16 పేర్లు ఉన్నాయి. వాటిలో మనం 9 దాకా డిస్కస్ చేసాము. ధూమ్రకేతు అన్నదానికి డిస్కస్ చేసి ఆపాం మనము. సో దానికి ఒకసారి ఆ పేర్లు చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనము మొదలు పెడదాము. జస్ట్ ఐ విల్ షో బ్రీఫ్లీ వాట్ ఇట్ ఈజ్ అన్నది. సో ఇక్కడ ధూమ్రకేతవే నమః అన్నది మనం స్టార్ట్ చేసాము, అది ఎండింగ్ చేసాము అక్కడ. ఇప్పుడు గణాధ్యక్షాయ నమః నుంచి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసే ముందర కరుణ తోలేటి గారు ఆవిడకి వచ్చిన ఆలోచనలు ఆవిడ చెప్పదలుచుకున్నారు. మనము అది వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ కరుణ తోలేటి గారు, మీరు మొదలు పెట్టండి. నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. సార్ చెప్పినట్టు మనకి 3 కోట్ల నదుల్లో విఘ్నేశ్వరుడు వెళ్ళి స్నానం చేసి వచ్చారు, కుమారస్వామి కనిపించారు అని చెప్పారు కదండి. సో అక్కడ 3 కోట్ల నదులు అంటే కోటి అంటే సమూహం అనే అర్థం కూడా తీసుకోవచ్చని ఒక 3 ప్లేసెస్ లాగా అనుకుంటే, సృష్టి జరిగింది మూల ప్రకృతి నుంచి భగవంతుడు చేశారు అని చెప్పారు. ఇప్పుడు ఆ మూల ప్రకృతిలో ఉండేది సత్వ రజ తమో గుణాలు అని చెప్పారు. అవి అభౌతికంగా అనిపించిన భౌతిక పదార్థాలే. భౌతికంగా మనకి కనిపించవు, వ్యక్తం కావు, అంతే. వ్యక్తం కావు, అవ్యక్తము అంటారు. సో అవి గ్రాడ్యువల్ గా భగవంతుడు ఈ సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ గా అయి ఉండొచ్చు, లేదా అవో నాకు ఎగ్జాక్ట్లీ అంత ఐడియా లేదు సార్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ గా కన్వర్ట్ అయిన తర్వాత గణపతి గణపతి సృష్టి అయిన తర్వాత విఘ్నేశ్వరుడు ఏం చేశారంటే, మనకి తెలిసి హైడ్రోజన్ 3 ఐసోటోప్స్ అని చెప్తారు కదా సార్. ఒకటి ఫస్ట్ ఎన్ హైడ్రోజన్, నాకు సో ఫస్ట్ ఎన్ హైడ్రోజన్ లో ఏంటంటే న్యూట్రాన్ ఉండదు, ఓన్లీ న్యూక్లియస్ ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్. సో అది అంటే ఈ సత్వ రజో తమో గుణాల్ని కొంత రేషియోలో, ఫస్ట్ రేషియో ఈస్ 1 proton and 1 electron. Yes, single. And then న్యూక్లియస్ లో అగైన్ న్యూట్రాన్, ఫస్ట్ న్యూట్రాన్ వస్తుంది. ఒక ప్రోటాన్, ఒక న్యూట్రాన్, ఒక ఎలక్ట్రాన్. అంటే నెక్స్ట్ మీరు ఫ్రీజ్ అయ్యారమ్మా కరుణ గారు. మీరు వీడియో ఆఫ్ చేసి ఆడియోలో మాట్లాడినప్పుడు వినిపిస్తుంది. నాకు ఒక సజెషన్ ఉంది ఈ వీడియో ఆడియోకి. సో ఇది మనం అందరము వీడియో ఆన్ చేసాం కాబట్టి ఇది కొంచెం స్లో అవుతుంది, కొంతమందికి నెట్ స్లో ఉన్న వాళ్ళకి స్లో అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు ఆన్ చేసి పెట్టి మిగతా వాళ్ళు ఆఫ్ చేస్తారు, అలా ఉంటే బాగుంటుందేమో అని నా ఐడియా. ఈ ఐడియా బాగుంటుంది, కానీ మనకి వచ్చిన అప్పుడు సపోజ్ వెన్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ బిట్వీన్, యూ రైజ్ యూర్ హ్యాండ్, వీ డోంట్ నో. సో ఆడియో ఆఫ్ చేసుకోవచ్చేమో, కానీ వీడియో ఆఫ్ చేస్తే బాగుండదు. సో ఆవిడ ఒక్కరితే వీడియో ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆవిడకే స్లో ఉంది కాబట్టి. సో కరుణ గారు మీరు మొదలు పెట్టండి. సో హైడ్రోజన్ తర్వాత డ్యూటీరియం, తర్వాత ట్రీటియం. ఓకే. సో అలా ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత సెకండ్ ఎలిమెంట్ లైక్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ జరగడం వల్ల అలాగా ఫర్దర్ గా మన సృష్టిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫర్దర్ గా జరుగుతూ సృష్టి క్రమం అలా జరిగి ఉండొచ్చేమో అనేది నాకు వచ్చిన ఇది సార్ ఆలోచన. రవిశంకర్ గారు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు హైడ్రోజన్ గురించి కాస్త లాస్ట్ టైం మాట్లాడారు. సో వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ఆన్ వాట్ షీ ఈస్ సేయింగ్? ఎందుకంటే ఆవిడ 3 కోట్ల సముద్రాల్లో స్నానం చేసిరా అని చెప్తే, అంటే అర్థం ఇప్పుడు వాట్ కుడ్ బి దట్ రీజన్? అంటే ఇప్పుడు మేడం కరుణ గారు చెప్పినట్టు, కరుణ గారు మీరు కనిపించండి, ఇప్పుడు మీరు వీడియోలో పెట్టుకోండి, సో దట్ మీ ఆడియో చేసిన పర్వాలేదు. లాజికల్ గా ఉందండి ఆవిడ చెప్పిన పాయింట్, లాజికల్ గా ఉంది. అదే కోటి అంటే సమూహం అనే మీనింగ్ కూడా యాక్చువల్ అదే మీనింగ్.
మన వాళ్ళు కోటి అంటే కోట్లో ఉన్న మీనింగ్ చేసుకుంటారు అందరూ. కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా ఒక ప్రోటాను, నేను లాస్ట్ కూడా అన్నాను, నేను న్యూక్లియస్ లో ఉండేటువంటి ప్రోటాను, ఇది న్యూట్రాను, అది దాని చుట్టూతా తిరిగి వస్తున్నట్టుగా గణాధిపతి అని ఒకసారి మీతో డిస్కస్ చేశాను ఒకసారి నేను. అదే అంటే మీరు మీరు డిస్కస్ చేసింది ఎవరంటే మన కుమారస్వామి తిరిగి వచ్చాడు అన్నట్టుగా. అదే ఆయన తిరుగుతున్నాడు, ఈయన మధ్యలో నిలబడి కూర్చొని అది నేను చెప్పింది ఆ రోజు. సో ఇప్పుడు ఈవిడ చెప్పింది కూడా దరిదాపుగా అలాంటి కాన్సెప్టే ఆవిడ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే భావనలో ఆవిడ పేర్లు మార్చారు అంతే. అదేలేండి. కాబట్టి మోరర్లెస్ నేను కూడా ఆవిడతో ఈ పాయింట్ లో ఏకీభవిస్తున్నాను సార్. ఇట్ కుడ్ బి దట్, అంటే ఒక్కొక్క పాయింట్ కు దేని మల్టిపుల్ డైమెన్షన్స్ ఆవిడే అన్నట్లు. ఇట్ కుడ్ బి దిస్, ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. అంటే అన్వయించుకుంటూ పోవాలి మనం. ఒక అన్వయం ఏమో ఇలా నేను అనుకుంది, ఇంకొక అన్వయం మేడం చెప్పినట్లు, మరి ఇంకెవరో కూడా దే మే కమ్ అప్ విత్ థర్డ్ అన్వయం ఆల్సో. అయితే మనం ఒక పని చేద్దాం, మనము వినాయకుడి డిస్కషన్ మొత్తం అయ్యే టైంకి అప్పుడు కుమారస్వామి వస్తాడు కాబట్టి అప్పుడు ఆ డిస్కషన్ మళ్ళీ రీబిల్డ్ చేద్దాం అప్పుడు. సో దట్ మైట్ బి మోర్ ఇంపార్టెంట్. సో నా ఎస్, ఈ ఐడియా చాలా బాగుంది. హైడ్రోజను, డ్యూటీరియము, ట్రీటియం, అవి అసలు ఐడియా చాలా బాగుంది, నాకు నచ్చింది కూడా. లెట్స్ విల్ డిస్కస్ దట్ వన్ లేటర్ ఆన్. కానీ ఒకటి కరుణ గారు, ఇది ఒకటి అర్థం చేసుకోండి, అదేంటంటే సత్వ రజస్ తమో గుణాలతో ఉన్నవి అవ్యక్తంగా ఉంటాయి, వ్యక్తపరచవు. సో ఇప్పుడు మీరు అన్న ప్రోటాన్, హైడ్రోజన్ అండ్ ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తం అవుతాయి. సో అవి దే ఆర్ ఏబుల్ టు బి డిటెక్టెడ్ అన్నమాట. సో దేర్ ఫోర్ వ్యక్త పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మనము ఆ మూడు ఏవైతే సత్వ రజస్ తమో గుణాలు, ఆ మూడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కాదు, అవి వేరు, ఇవి వేరు. నాకు అవును సార్, నేనేమనుకుంటున్నా అంటే ఈ మూల ప్రకృతి నీ భగవంతుడు ఇలా వ్యక్తపరిచేలాగా చేసి ఉండవచ్చు. yes that's correct, absolutely correct, yes that's correct. సో ఈ పార్ట్ మనకి తెలుసు, లైక్ కనుక్కున్నది. అండ్ ఇంకొకటి ఆయన కౌంట్ చేసుకుంటూ వెళ్ళారు అని చెప్పారు కదా సార్, అది వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఎందుకు కౌంట్ చేశారు అనే దానికి నాకు వచ్చిన ఐడియా ఏంటంటే సృష్టి క్రమం ఫస్ట్ నుంచి కౌంట్ ఇలా వెళ్ళింది, మళ్ళీ సృష్టి వియోగం కూడా ఇదే ఆర్డర్ లో జరుగుతుందేమో. ఏమో అంటే మనం మామూలుగా చెప్తాం కదా సార్, 1 to 100, 100 to 1. గమ్మత్ ఏంటంటే డిస్కషన్ మనం ఇప్పుడు ఇక్కడ జూమ్ ద్వారా ఇట్లా చేస్తున్నాము, రేపు పొద్దున ఏమవుతుందంటే అందరము మన ప్లేసుల్లో ఉంటాము, కానీ ఒక రూమ్లో అందరం కూర్చొని టేబుల్ మీద, ఒక రౌండ్ టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేస్తుంటాం. ఎలా అంటే మన ప్లేస్లో ఉంటాము, కానీ ద టెక్నాలజీ విల్ డెవలప్ సచ్ ఏ వే దాట్ విల్ బి ఇన్ ఆర్టిఫిషియల్ రూమ్ వేర్ విల్ బి సిట్టింగ్. ఇప్పుడు నేను నా చైర్లోనే కూర్చున్నాను, మీరు మీ చైర్లో కూర్చున్నారు, మీ చైర్లు, టేబుల్, మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మాయమైపోయి ఒక సోఫిస్టికేటెడ్ రూమ్ వస్తుంది, అందులో మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నట్టుగా టెక్నాలజీ పెరుగుతుంది. సో అప్పుడు ఎదురెదురుగుండా కూర్చున్నట్టుగా ఉంటుంది అనమాట. సో దట్ సిస్టమ్ విల్ కమ్. సో ఆ టైంకి మనకి ఈ ప్రపంచం అంతం అవుతుందా అంటే నాకు తెలియదు మరి. సో రవిశంకర్ గారు మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు ఆ మూడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తీసుకుంటే దీన్ని మీరు ఫిజికల్ గా వ్యక్తం కాదని చెప్పారు, యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ నేను ఎలక్ట్రాన్, ప్రోటాన్ అది తమో గుణాలు ఆవిడ చెప్పిన గుణాలు వ్యక్తం కావు. కానీ నేనేమంటా అనుకున్నా అంటే ఆవిడ చెప్పిన తర్వాత ఈ న్యూట్రాను, ఎలక్ట్రాన్, ప్రోటాన్ దానికి ఉన్నటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ ఏమున్నాయో దే మే బి లింక్ టు దిస్ పర్టికులర్ తమో, ఈ గుణాలకు లింక్ అయి ఉంటుందా అని చెప్పి. లింక్ లేకపోతే దాని నుంచి రావు కదా. అంటే సపోజ్ ఇప్పుడు తమో గుణం ఎక్కువ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్ లో ఉండే ఎనర్జీ ఎక్కువ కావటము, లేకపోతే ఎలక్ట్రాన్ లో ఉండే ఎనర్జీ ఎక్కువ కావటము, దేర్ మే బి సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను నేను మీకు. ఇప్పుడు సత్వ రజస్తమో గుణాల్లో ఇవి పరమాణువులు అంటారు వీటిని. ఇటువంటివి మన పరమాణువు కాదు, ఇప్పుడు చెప్పే ఆంగ్లంలో ఉన్న పరమాణువు కాదు, ఆటం కాదు, ఎలక్ట్రాన్ కాదు, ప్రోటాన్ కాదు, ఇవి వేరు. సో ఇవి అవ్యక్తంలో ఉన్న స్థితిలో ఉన్నవి. ఇవి 60 పరమాణువులు ఇలాంటివి కలిపితే ఒక అణువు అవుతుంది. ఈ అణువు కూడా మనం ఇప్పుడు చెప్పే మోడర్న్ ఆటం అణువు కాదు మళ్ళీ. సో అలాంటి 2 అణువులు కలిపితే జ్వనకం అవుతుంది, స్థూల వాయువు ఏర్పడుతుంది.
ఆ స్థూల వాయువునే ఎలక్ట్రాన్ అని అన్నాం మనం. ఓకే. సో దేర్ ఫోర్ ఎలక్ట్రాన్లో 120 పరమాణువులు. పరమాణు. కరెక్ట్. సో ఆ 120 పరమాణువుల్లో సత్వ రజస్తమో గుణాలు ఒకటి దానికి డామినేటింగ్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సత్వ రజస్తమో గుణాలు ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్కి మూడిటికి ఉన్నాయని చెప్తే కనుక వాటిలో న్యూట్రాన్లో తమో గుణం ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు అది స్తబ్దతగా కూర్చుంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇప్పుడు మన ప్రోటాన్ ఉంది, దానికి రాజసిక గుణమా సాత్విక గుణం అంటే సాత్విక గుణం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఉంటుంది, దానికి అదే అన్నిటికీ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది, కానీ అది ఎక్కువగా బయటికి రాదు. సో అట్లా. కానీ ఎలక్ట్రాన్ ఉంది, రాజస గుణం ఉంది, ఇది విపరీతంగా తిరిగిపోతూ ఉంటుంది, అందరినీ కలిపేసి కొట్లాడేసేసి అన్నీ చేసేస్తుంటుంది అనమాట. సో దేర్ఫోర్ అది రాజసిక గుణం ఉందని చెప్పచ్చు మనం. ADHD లాగా ఉంటుంది. అలా అలా మన ఊహతో చెప్పచ్చు. అది Correct. ఎన్ని ఉన్నాయి అన్నది మళ్ళీ ఇంకాస్త డెప్త్కి వెళ్తే కానీ మనకు తెలియదు. సో వీ విల్ ఇన్ ద డిస్కషన్ యూ విల్ కమ్ టు నో, బికాజ్ యూనివర్సిటీ చేసే రీసెర్చ్లో అదొక భాగం. సార్. సో అది. సో ఇప్పుడు మనము గణపతి పేర్లకి వెళ్దాము. ఆ పేర్లలో మనం 9 పేర్లు చెప్పుకున్నాము. ఇప్పుడు శ్రీలత గారు మీకు ఏమన్నా ప్రశ్న ఉందా ఈ లోపల? యా, ప్రశ్న అంటే కొంచెం ఓపెన్ ఎండెడ్ డౌట్. బిగ్ బ్యాంగ్ తర్వాత సృష్టి జరిగింది అని అనుకుంటే శబ్దము ఎప్పుడు ఉత్పత్తి అయ్యి ఉంటుంది? ఆ శబ్దము ఉత్పత్తి అవడానికి ఏది ప్రేరేపించి ఉంటుంది? అది ఎలాగా సృష్టి అది అంటే నక్షత్రాలు అన్ని ఏర్పడి సృష్టి జరగడానికి ఎలా ఎలా తోడ్పడి ఉంటుంది? దాని ఐ మీన్ ధ్వని యొక్క ఆవిర్భావము ఎలా జరిగి ఉంటుంది అనేది నా ఓపెన్ క్వశ్చన్. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ అది ఈ సీక్వెన్స్ ఆఫ్ నామాల్లో, గణపతి నామాల్లో రావాలి. సో దాని గురించి తరుణ్ దగ్గరికి వెళ్ళే ముందర ఫస్ట్ ఉమారాణి గారి దగ్గరికి వెళ్తాను. ఉమారాణి గారు, మీరు ఈ ఈ ఇప్పుడు ఈ శబ్దం గురించి చెప్పుకుంటూ వచ్చే క్రమంలో ఈ గణపతి నామాల్లో ఎక్కడైనా వస్తుందా అంటే మీరు వస్తుందనే చెప్తారు డెఫినెట్గా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే నామాలు ఏ సీక్వెన్స్లో మనం ఆపామో, ధూమ్రకేతు అన్న నామం దగ్గర ఆపాను, నేను చూపిస్తాను ఒకసారి, సో దట్ మనకి అది అవగాహనకు వస్తుంది. అది ఒక్క నిమిషం ఉండండి. మనము ఈ నామాలు మనం చెప్పుకున్నాం, ధూమ్రకేతవే నమః అని చెప్పుకున్నాం లాస్ట్ది. ఇప్పుడు మీకు ఈ గణాధ్యక్షాయ నమః, దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? గణాధ్యక్షాయ నమః. గణ అంటే ఒక విశిష్ట క్రమంలో వెళ్ళేది అని అర్థం అండి. అవును, అక్కడ ఉంది. అవును, కరెక్ట్. అవును, విశిష్ట క్రమంలో వెళ్ళేది. తర్వాత ఈ అధ్యక్ష అని ఉంది కదా, గణ అధ్యక్షాయ. అధ్యక్ష అంటే ప్రత్యక్షమైన వాడు, అంటే గణములకు అధ్యక్షుడు, గణములకు ప్రత్యక్షమైన వాడు. సో అప్పుడు అంటే ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి మనకి? ఇప్పుడు గణపతి ఇప్పుడు ధూమ్రకేతు అంటే మనం ఇక్కడ 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 మనం చెప్పుకున్నాం, ధూమ్రకేతు బ్లాక్ ఎనర్జీ చెప్పుకున్నాం కదా ఇక్కడ. దీని తర్వాత ఇక్కడ ప్రత్యక్షం అయిందంటారా మీరు ఇప్పుడు? అవునండి. సృష్టి ఇప్పుడు ప్రత్యక్షం అవడం మొదలు అంటే మీకు అక్కడ ఇక్కడ ఏంటంటే ఈయన అధికారికంగా కొద్దిగా ఆయన అంటే సృష్టి ఇక్కడ నుంచి మెల్లిగా ప్రారంభించడం మొదలు పెట్టాడు. ఓకే, సో దట్ ఈస్ ఇక్కడ నుంచి అంటే మీరు అంటే సృష్టి ప్రారంభం అయింది, కానీ ఇక్కడ ప్రత్యక్షం అయిందని చెప్పచ్చా మనము? ఆయన అధికారికంగా ఆయన ప్రత్యక్షం అయ్యాడని చెప్పచ్చా? ఇంకా ప్రత్యక్షం అవ్వలేదండి. అధికారికంగా ఆయన ఉన్నాడు కానీ అధికారికంగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు, కానీ ఇంకా మొత్తం సృష్టి అయితే జరగలేదు. సృష్టి జరగలేదు, కానీ ఇక్కడ ఆయన ప్రత్యక్షం అయితే జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ మన ధూమ్రకేతు తర్వాత వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ చార్ట్లో మనం ఇక్కడ ఈ రంగు ఇక్కడ ఏదైతే ఉందో ఇది చెప్పుకోవచ్చు కదా మనం? చెప్పుకోవచ్చు అండి. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ స్టార్స్ అబౌట్ 400 మిలియన్ ఇయర్స్ అనమాట.
సో ఇది ఈ క్రమంలో ఇక్కడ స్టార్స్ ఏర్పడినప్పుడు గణము విశిష్ట క్రమము, ఇగో ఇక్కడ మనం జ్యోతిష్యంలో నక్షత్రాలని చెప్పుకున్నాం కాబట్టి ఆ నక్షత్రాల క్రమంలో ఆయన అక్కడ అధ్యక్షంగా అంటే ఏంటంటే ప్రత్యక్షం అయ్యాడు. ఆయన 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 రూపం ప్రత్యక్షమైందని చెప్పొచ్చు, అంతేనా? యా, ప్రత్యక్షమైన వాడు, ప్రత్యక్షమైన వాడు అని. సో గణానికి అన్నిటికీ ఆయనే అధికారి అని. ఎస్, ఓకే. అయితే ఇప్పుడు నాకు ఒక సమస్య వస్తుంది. అదేంటంటే ఆయన్ని మనము అక్కడ అధ్యక్షుని చేశాము అని చెప్పాల్సి వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు కూడా గణపతి నామం వచ్చింది మనకి. ఆ, మీరు ఇప్పుడు మనం చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ పేర్లలో మనం ఒకసారి గణపతి నామంలో చెప్పుకున్నాం. అదేంటంటే ఇక్కడ మనకి వికటాయ నమ, విఘ్నరాజాయ నమ, గజకర్ణాయ నమ, సుముఖాయ నుంచి మొదలైన సుముఖాయ నమ, కపిలాయ నమ, గజకర్ణాయ నమ, లంబోదరాయ నమ, వికటాయ నమ, గణాధిపాయ నమ. ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం రక్షించువాడు అని అని అది గణమును రక్షించువాడు అని చెప్పుకున్నాం. అప్పుడు మనకి ధూమ్రకేతువే వచ్చింది. సో అంటే ఏంటంటే ఇక్కడ రక్షించేవాడు ఉన్నాడు, కానీ ప్రత్యక్షం అయితే అవ్వలేదు ఆయన. అంటే ప్రత్యక్షం అంటే అది. సో అలా చెప్పుకుంటే మనము ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడని చెప్పుకోవచ్చు, అంతే కదా? ప్రత్యక్షమయ్యాడు. ఎస్, వెరీ గుడ్ అండి. సో ఎవరికన్నా ఏమన్నా డిస్కషన్ ఉందా దీని మీద? సో మనము ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మనము చూసుకుంటే బిగ్ బ్యాంగ్ థియరీలో కొంత తప్పు ఉందని తెలుస్తోంది మనకి. మనం లాస్ట్ టైం సరి చేసాము. మనకి ఇప్పుడు ఆ ధూమరకేతు డార్క్ ఎనర్జీ తర్వాత మనము బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు గణాధ్యక్షుడు అన్నప్పుడు ఆయన సమూహాలకి ప్రత్యక్షమయ్యాడు. అంటే ప్రత్యక్షం అవ్వటం అంటే ఏంటి అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రత్యక్షం అవ్వడం అంటే ఒక రూపం ఏర్పడాలి కదా. అంటే సమిష్టి ఆత్మ అంటారు కదా. సమిష్టి ఆత్మ, కానీ ఇక్కడ ఏర్పడింది ఇప్పుడు ప్రత్యక్షము అంటే ఖచ్చితంగా రూపం ఏర్పడి తీరాలి. ఒక రూపం అంటే ఈ నక్షత్రాలతో ఒక పర్టికులర్ రూపం ఏర్పడి ఉంటుంది. ఈ నక్షత్రాలన్నీ మనం కలిపామనుకోండి, ఇప్పుడు సింహరాశి అన్నాం అనుకోండి, ఆ నక్షత్రాలు కలిపినప్పుడు ఒక సింహం ఆకారం వస్తుంది. అలాగే ఇక్కడ ఏనుగు ఆకారం వస్తుంది. ఎస్, హస్త నక్షత్రం కదా. అది దాని గురించి ఇంకా పెద్ద డిస్కషన్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఆ రూపము ఆ క్షణంలో ఖచ్చితంగా ఒక ఏనుగు తలకాయ ఆకారం వచ్చి ఉండవాలి. వచ్చింది కనీసం ఏనుగు తలకాయ, అయితే శరీరం అంతా ఉంటూ ఏనుగు తలకాయ ఉండాలి ఆ సమయంలో. సో ఇది మనము ఎవరో ఒక పెద్ద ఆయన కూడా రాశాడు, ఆయన ఆ విషయాన్ని రాసి ఆయన పుస్తకంలో ప్రచురించుకున్నాడు అని విన్నాను. ఎవరో నాకు ఈమెయిల్ పెట్టారు. నాకు పెడితే నేను అన్న సబబే నాయన, అది కరెక్టే, కానీ మనము దాని డిస్కషన్లో ఎట్లా తీసుకొస్తామని. సో ఇప్పుడు ఆ ఏనుగు తలక ఆకారంలో ఉండి శరీరం ఉండి మనకి ఆ నక్షత్రాలన్నీ ఆ రూపంలో ఏర్పడి ఉండాలి. నక్షత్ర సమూహం అంతా ఆ గజ రూపంలో ఉన్నాయండి. ఉంది, అది మనం ఇది మనం అనుకో. అయితే ఇది వీళ్ళకి తెలియదు, ఇప్పుడు మోడర్న్ సైన్స్కి తెలియదు ఈ విషయం. సో ఇప్పుడు మనము దీన్ని మనం ఎట్లైనా నిరూపిస్తాం. ఫంటాస్టిక్గా సైన్స్లో ఆర్టికల్ జర్నల్స్లో పడుతుంది ఇది, కానీ మనం డిస్కషన్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది. అది ఎలా నిరూపించాలనేది సెకండరీ స్టోరీ. మనం ఎట్లా నిరూపిస్తాం, ఇప్పుడు మనకున్న నామాలని తీసుకొని మనం ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కాబట్టి. సో ఇంకెవరికైనా తరుణ్, నీకేమైనా ఉందా ఈ దీని మీద, గణాధ్యక్షాయ మీద? ఉమారాణి గారు చెప్పిన దాని మీద ఏం లేదు సార్, కాకపోతే నా థియరీ అంటే నాకుంది. సో ఇప్పుడు సృష్టి ఆదిలో ఒక బ్లాక్ హోల్ ఉంది అనుకున్నాం కదా. ఆదిలో లేదు, ఈ గణపతికి వాహనంగా ఇచ్చాము. ఓకే, మూషికాన్ని వాహనంగా ఇచ్చినప్పుడు ఒక బ్లాక్ హోల్స్ మీద ఆయన తిరుగుతున్నాడు. అంటే ప్రతి బ్లాక్ హోల్ మీద ఆయన ఉంటాడు అన్నమాట. అంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఫస్ట్ ఒక ఏదో మాస్ ఉంది అనుకుంటా కదా సార్, ఏదో కాన్సెప్ట్ ఏం లేదు. బిగ్ బ్యాంగ్ ఎంప్టీనెస్, అది వాళ్ళది వచ్చిన కూడా అది. వాళ్ళకి ఏంటంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు వాళ్ళకి. మనకి అవ్యక్తము వ్యక్తము రెండు ఉన్నాయి. సో మన అవ్యక్తం నుంచి వ్యక్తం వచ్చిందని చెప్తాం మనం. వాళ్ళకి అసలు అవ్యక్తం అంటే ఏంటో కూడా తెలియదు. ఈ యొక్క ఏమంటారు అంటే సత్వ రజస్తమో గుణాలు అంటే ఏంటో తెలియదు, ప్రకృతి అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఎలక్ట్రాన్ నుంచే లేకపోతే లోపల ఉన్న హైడ్రాన్స్ గురించి ఏదో మాట్లాడతారు, కానీ వాళ్ళు ఇంకంతకంటే ఏం మాట్లాడు.
వాళ్ళకు ఆర్డర్ ఉంది, వాళ్ళకు ఒక డిస్కషన్, వాళ్ళకు ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని వెళ్తారు. వాళ్ళు ప్రత్యక్షం చేసుకోలేకపోతారు, వాళ్ళు చేసుకోలేరు, అది మటుకు షూర్. యా. సో నేను ఏమనుకున్నా అంటే లైక్ అన్ని అవ్యక్తంగా ఉండడం అంటే లైక్ బ్లాక్ హోల్ మనకి వ్యక్తం అవుతుంది అంటే అది దాని చుట్టూ ఉన్న వాటి వల్ల. ఒకవేళ అది అన్నిటినీ కబలించేసింది అనుకుందాము, యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ కబలించేసింది అనుకుందాం, అప్పుడు అది వ్యక్తం అవ్వదు కదా. వ్యక్తం కాదు. సో అది ప్రళయకాలంలో ఉన్న స్టేట్ అని నేను అనుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు విశేషం ఏంటంటే, ఇప్పుడు మనం గణపతి డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మూషికాన్ని మనం బ్లాక్ హోల్ అన్నాం. అది మళ్ళీ వేరు సార్, అంటే అది ఒక సబ్ పార్ట్. అది ఫస్ట్ లో ఉన్నదానికి సో మనము అదే ఇప్పుడు న్యాచురల్లీ ద థాట్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్ నీది తరుణ్. ఎందుకంటే నీది ఎందుకు కరెక్ట్ అంటే, మొత్తం అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది అంటే వ్యక్తం కావట్లేదు. అవి వ్యక్తం కానప్పుడు బ్లాక్ హోల్లో ఉన్నవి కూడా వ్యక్తం కావు, కాబట్టి అది ఇది ఒకటే అని చెప్పడానికి వీలవుతుంది మనకి. కానీ అవునా కాదా అన్నది మళ్ళీ డిస్కషన్. ఓకే, వీల్ డిస్కస్. నేను అది ఆధారంగా చేసుకొని నాకు కొంచెం శబ్దంతో ఎలా ఏర్పడి ఉండొచ్చు అని ఒక ఓకే చెప్పు అయితే. సో ఇప్పుడు బ్లాక్ హోల్ అనేది ఒక మాస్ కదా సార్, హై మాస్, అందులో పార్టికల్స్ ఉంటాయి. ఓకే, సో రెజొనెన్స్ ఏం చేస్తుంది అంటే, ఒకటి కదులుతుంది అనుకోండి, అది రెజొనెన్స్ తో ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే అది ఇంకా అదే స్టేట్ లో, అంటే లైక్ ఇప్పుడు ఒకరు ఉయ్యాలో ఊపుతున్నారు అనుకుందాం, సో ఉయ్యాలో ఊగడము ఒక పర్టికులర్ టైం పీరియడ్ తో ఊగుతుంది. సో పైకి వచ్చేంత వరకు ఆగి, ఆ పైకి వచ్చినప్పుడే మనం ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, అది ఇంకా ముందుకు వెళ్తుంది. ఆ టైం పీరియడ్ అదే ఉన్నా అది ఇంకా ముందుకు వెళ్తుంది. సేమ్ అలానే మనం పైకి వచ్చేంత వరకు, ఆ ఉయ్యాల మన పైకి వచ్చేంత వరకు ఆగి మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, మళ్ళీ ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఈ లోపు మధ్యలో మనం ఎక్కడన్నా ప్రెషర్ అప్లై చేస్తే అది తగ్గడమో పెరగడమో అవుతుంది, కానీ అది ఎరాటిక్ గా ఉంటుంది. కానీ ఒకవేళ మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్ తో మనం ఫోర్స్ అప్లై చేస్తే అది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అది రెజొనెన్స్ అని మనం అర్థం చేసుకుంటే, సో ఒకవేళ బ్లాక్ హోల్ సెంటర్ లో ఒక శబ్దం అన్నది స్టార్ట్ అయింది అనుకుందాం సార్, విత్ ఆ షేప్ కి ఇన్ రెజొనెన్స్ విత్ దట్ షేప్, అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న పార్టికల్స్ అన్ని ఇట్లా, ఆ బ్లాక్ హోల్ అనేది ఇట్లా మంచిగా ఒక రెజొనెంట్, ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి, అందులో ఉన్న పార్టికల్స్ ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి, సో అలా పెరుగుతూ పోయి ఒక సఫిషియంట్ ఎనర్జీ వచ్చి మొత్తం అన్ని విడిపోతాయి ఆ బ్లాక్ హోల్ నుంచి అని నా థాట్స్. ఓకే, అయి ఉండొచ్చు. సో దానికి శబ్దము, ఆ రెజొనెన్స్ రావాలి అంటే ఆ శబ్దము రావాలి, అది సెంటర్ లో ప్రొడ్యూస్ అవ్వాలి. అది సెంటర్ లో ప్రొడ్యూస్ అవ్వకుండా వేరే ఎక్కడన్నా అయినా కూడా అది ఇట్ విల్ డాంపెన్ డౌన్, అది రెజొనెన్స్ తో ఉండదు. ఓకే, లెట్స్ హోప్ దట్స్ కరెక్ట్. ఓకే, లెట్స్ సీ. ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి మళ్ళీ డిస్కస్ చేస్తాను. కానీ రవిశంకర్ గారు ఏదో అడుగుతున్నారు, చెప్తాం. అంటే సార్ ఏం చెప్పారంటే, ఒక టైం ఫ్రీక్వెన్సీలో వెళ్ళి ఇంకొంచెం మళ్ళీ ఎనర్జీ పెడితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అన్నారు, ఒక హైట్కి వెళ్ళాక. కానీ ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ అన్స్టేబుల్. సపోజ్ యు ఆర్ అట్ ఎ హైట్ అండ్ ఫర్దర్ అప్లై సమ్ మోర్ ప్రెషర్ ఆన్ దట్, there is high chance that it will become very unstable. If you take the same మన స్వింగే కనుక మనం ఈ ఉయ్యాలను తీసుకుంటే, ఉయ్యాల కనుక ఒక పై దాకా వెళ్ళింది అనుకుంటే ఫిజికల్ గా, అక్కడ మళ్ళా మనం ఇంకా అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఐదర్ విల్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ప్లేస్ if you don't fall down, otherwise it will become very erratic. That is, you will go out of this because various forces will be removed out of the circle. That's possibility is there, but actually resonance అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ పార్టికల్ వైబ్రేట్ అవుతోంది అనుకోండి, కరెక్ట్, ఆ నేచురల్ ఫ్రీక్వెన్సీ ఇంకొక పార్టికల్కి ఉంటే కనుక అందుకుంటుంది వెంటనే. ఎగ్జాక్ట్, అంతే. అందుకని అది దాంతో పాటు అదే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. కరెక్ట్. ఆల్ similar frequency particles will start vibrating together. Correct. So that we call it as resonance. Correct. So ఇప్పుడు తరుణ్ చెప్పేది ఏంటంటే, అసలు ఒక పార్టికల్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇస్తే కనుక, ప్రెషర్ ఇస్తే దెన్ యాంప్లిట్యూడ్ పెరుగుతుంది, బట్ ద టైం పీరియడ్ రిమైన్ సేమ్ అని అంటున్నాడు తరుణ్.
సో దాని మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసి చూస్తే అట్లా అవునో కాదో తెలుస్తుంది. సో ఇప్పుడు దానిలో యాంప్లిట్యూడ్ ఇప్పుడు ఇప్పుడు ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు a టైమ్ సైన్ ఒమేగా టీ అని ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంది అనుకుందాం. సో ఇందులో a అన్నది యాంప్లిట్యూడ్ అన్నమాట. సో ఈ యాంప్లిట్యూడ్ పెరుగుతుంది, టైం పీరియడ్ మటుకు రిమైన్ సేమ్ చేసుకుంటాం ఎనర్జీ ఇస్తే అని ఆయన థాట్ ప్రాసెస్. సో ఇప్పుడు అలా అది ఒక చోట మీరు అన్న అన్స్టేబిలిటీయే కావాలి తరుణ్కి కూడా. ఎక్కడైతే మీరు అన్స్టేబుల్ అవుతుందో అది బ్రేక్ అయ్యి సృష్టి జరుగుతోంది అంటున్నాడు. ఓకే, సో దట్స్ వాట్ హీ మీనింగ్. బట్ అప్పుడు బ్లాక్ హోల్ నుంచి బయటకు వస్తున్నాయంటే అప్పుడు బ్లాక్ హోల్ మీనింగ్ పోతుంది తరుణ్. బ్లాక్ హోల్ ఈజ్ సంథింగ్ విచ్ డస్ నాట్ గివ్ అవుట్ ద పార్టికల్స్. అవును సార్, బ్లాక్ హోల్ దానంతా అది ఇవ్వదు, కానీ ఆ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏదో ఒకటి ఉంటుంది కదా. దట్స్ ఆల్ వి అగ్రీడ్ విత్ దట్. లెట్స్ సే ఇట్స్ లోపల ఏదో అవుతోంది అనుకుందాం, లోపల ఏమైతేనా బయటికి తెలవదు అంటున్నాను. బ్లాక్ హోల్ థియరీ అది కదా. ఎనీథింగ్ కమ్స్ ఇన్సైడ్, ఇట్ కమ్స్ ఇన్సైడ్ వన్ వే, ఇట్ డజంట్ గో అవుట్. అది మనకి వ్యక్తం అవుతున్న స్టేట్ లో. దట్స్ వాట్ ఇఫ్ యూ కెన్ కన్విన్స్ బ్లాక్ హోల్ థియరీస్ దిస్ పాయింట్, దట్ బ్లాక్ హోల్ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి ఇస్తుంది బయటికి అని మీరు కనుక నువ్వు చెప్పగలిగితే, అది నువ్వు ప్రూవ్ చేయగలిగితే, అసలు నీ థియరీ అద్భుతంగా ప్రపంచంలో నేను ప్రూవ్ చేయలేను సార్, పరమాత్ముడే ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే దాన్ని భేదించే శక్తి మనకు లేదు కదా. నేనేమంటా అంటే శక్తి ఉంది లేదు కాదు. ఇప్పుడు ఒకటి నీ కాన్సెప్ట్ మైండ్లో వచ్చింది, అది టెస్ట్ చేయండి కరెక్టో రాంగో తెలియదు కదా తరుణ్. కానీ ఆ సెంటర్ కి పోవాలంటే కష్టం వస్తుంది. లేదు, నేనేమన్నా భేదించడం అంటే థియరిటికల్గా, మ్యాథమెటికల్గా నువ్వు ప్రూవ్ చేయి. ఓకే, అర్థమైంది. యూ నీడ్ నాట్ టు గో దేర్ అండ్ డూ ఇట్. అర్థమైంది. ఓకే, నువ్వు ఎట్లా ఉందంటే భోజనం చేసేటప్పుడు అశ్వాన్ని తీసుకురా అన్నావు అనుకో, అప్పుడు అశ్వాన్ని తీసుకుని నుంచోబెడితే ఏం చేసుకుంటా నేను? సో అశ్వాన్ని ఏమంటే నీ భోజనం అయిన తర్వాత అశ్వం ఎక్కుతా అప్పుడు తీసుకురా అని చెప్పాను అనుకో. అలా కంప్లీట్గా చెప్పకుండా భోజనం చేస్తే ఎవరికైనా అశ్వాన్ని తీసుకురా అంటే వెంటనే అశ్వాన్ని తీసి అక్కడ పెట్టకుండా భోజనం అయిన తర్వాత ఆయన ఎక్కుతాడు అన్న ఒక థియరిటికల్ లాజికల్ ఎక్స్ప్రెషన్ లాగా నువ్వు కూడా ఇక్కడ నువ్వు ప్రూవ్ చేయాలి అన్నప్పుడు సెంటర్కి వెళ్ళి ప్రూవ్ చేయక్కర్లేదు, నువ్వు ఇక్కడ కూర్చొని పేపర్ మీద ప్రూవ్ చేస్తే చాలు. యా యా ఏమండి రవిశంకర్ గారు ఏదో అంటున్నారు? అంటే నాకు ఈయన చెప్తున్నప్పుడు బ్లాక్ హోల్ అనేది మనము ఆల్వేస్ ఎవ్రీబడి ఈస్ అజ్యూమింగ్ బ్లాక్ హోల్ ఇస్ సంథింగ్ విచ్ ఓన్లీ ఇట్ టేక్స్ థింగ్స్ ఇన్సైడ్, బట్ ఇట్ మే హ్యావ్ ఎ టెయిల్ ఫ్రమ్ వేర్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ విచ్ ఇస్ అ బ్లాక్ హోల్ ఫర్ ద అదర్ సైడ్. ఇప్పటిదాకా తెలియదు ఆ విషయం, తెలియదు. ఓకే, అండర్స్టాండ్, బట్ సైంటిస్ట్ దాన్ని ఒప్పుకోలేదు. దట్స్ ఓకే, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకోలేదు కానీ దిస్ వన్ థాట్ ప్రాసెస్. వాళ్ళ బ్లాక్ హోల్ ని మనం తీసుకుంటే చెప్తున్నాను అంటే వాళ్ళది మంది ఏముంది బ్లాక్ హోల్, ఇట్ ఇస్ నాట్. అట్లా కాదు మన కాన్సెప్ట్స్. ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్. ఇప్పుడు మనకి కాన్సెప్చువల్లీ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎ బ్లాక్ హోల్ ఈజ్ సంథింగ్ విచ్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్, విచ్ ఇట్ టేక్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఫైనల్లీ ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ ప్రపంచంలో ఉన్నవన్నీ తినుకుంటూ పోతుందని చెప్తున్నారు. సో అది వాళ్ళ థియరీ. ఓకే, తినుకుంటూ అదే తరుణ్ కూడా తీసుకొచ్చి అది తినుకుంటూ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అన్నీ కబళించేస్తుంది అని. కానీ మళ్ళీ ప్రళయం నుంచి బయటికి బిగ్ బ్యాంగ్లో ఎలా వస్తుంది అంటే థియరీ ప్రకారం అక్కడ వైబ్రేషన్స్ అయ్యి ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇక్కడే ఈ గణాధిపతి యొక్క అతను స్థిరంగా మూషికం మీద కూర్చున్నాడు అన్నదానికి ఇది ఈ గణాధిపతి ఈ కౌంటర్ వెయిట్ పెట్టడం వల్ల ఇది బయటికి రాకుండా చూసుకుంటున్నాడు అతను గణాధిపతి. కానీ బికాస్ ద ప్రెషర్ ఇస్ సో హై ఫ్రమ్ ద అదర్ సైడ్ ఇట్ కెన్ బి ఎజెక్టెడ్ అవుట్. దట్ వీ విల్ హ్యావ్ టు రీథింక్. అటుపక్క కూడా గణాధిపతి వచ్చాడు అనుకోండి, అటుపక్క గణాధిపతి విల్ గో అవుట్. అదే అటు కూడా ఆసిలేటరీ థింగ్, ఇట్ మే బి ఆసిలేటరీ థింగ్ అని నా భావన అయ్యుండొచ్చు. we have no clue still now. Let's go out of this one and discuss further. నెక్స్ట్ ఉమారాణి గారు, నెక్స్ట్ ఇప్పుడు గణాధ్యక్షుడు తేల్చారు మీరు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాలచంద్రాయ నమః. ఒక్క నిమిషం, పాలచంద్రాయ నమః చూపిస్తే సరిపోతుంది మనకి. ఇది గణాధ్యక్ష, మనం ఇక్కడ ఉన్నాము, ఈ ప్లేస్లో ఉన్నాము. సరే, బ్రహ్మాండం ఉంది. సరే, నెక్స్ట్ పాలచంద్రాయ నమః. పాలచంద్రాయ నమః అంటే మనకి ఇది తెలుగులో మనమేమో ఫా చదువుతాము, అదే సంస్కృతంలో అయితే ఫా గట్టిగా పలుకుతాం, పాలచంద్రాయ నమః. అది సో ఇది ఎలా పలికినా మనకి నష్టం ఏం లేదు. సో ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అంటే ఇది పాల అంటే నపుంసకలింగం కదా ఇది. అవును,
ఇది నాగలి అంటే పంటకి హితమైన దీంతో భూమిని చీల్చబడును. అంటే పాల అంటే నుదురు అని కూడా ఒక అర్థం ఉందండి. అవును, ఉందండి. నొసలు, నుదురు ఉంది. ఉన్నాయి. అయితే ఫాల అంటే ఏంటంటే ఫలములో ఉండున్నది, ఫలములో ఉండున్నది అంటే గుజ్జు లేకపోతే గింజలు ఇవన్నీ కూడా ఒక ఫలంలో అంటే మళ్ళీ మనం ఆ గింజల్ని కనుక మళ్ళీ మనం పాత పెడితే మళ్ళీ అది వృక్షం అయ్యేటట్టుగా డెఫినెట్గా అవుతుంది. అలాంటిది అలా నేను తీసుకున్నాను అనమాట. ఫాల అంటే ఎవరైతే కర్మలు చేశారో మళ్ళీ వాళ్ళ కర్మల్ని వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ ఈయన ప్రత్యక్షం అయ్యాడు కదా. ఇప్పుడు దీనికోసం అని ఈయన అప్పుడు ఏం చేయాలంటే ఆయన కొద్దిగా మెల్లిగా కాలాన్ని చేస్తేనే కానీ వీళ్ళు ఇది చేయలేడు కాబట్టి పాల చంద్రాయ నమః అన్నారు. చంద్రాయ అంటే చంద్ర అంటే నెల కర్పూరం అని కూడా తీసుకోవచ్చు, నీళ్లు బంగారం ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రకాశించినది అని కూడా తీసుకోవచ్చు, ఆనందింపజేయవాడని తీసుకోవచ్చు. అయితే నేను ఎలా తీసుకున్నానంటే ఇక్కడ నెలవంక మొట్టమొదటి రోజున చంద్రుడు ఉంటాడు కదా, అంటే అది నాగలి దీనిలాగానే సన్నగా ఒక గీతలాగా ఉంటుంది. అలాంటి గీత అలా ఏర్పడిందేమో అని నా ఉద్దేశం. ఉండొచ్చు. సో అది ఆవిడ ఉద్దేశం అది. సో మీరేమంటారు? ఎవరన్నా దీనికి ఎనీ అదర్ ఫర్దర్ డిస్కషన్ ఆన్ దిస్ ఆర్ ఎనీ అబ్జెక్షన్స్ ఆన్ దిస్? ఇప్పుడు గణాధ్యక్షాయ తర్వాత ఫాలచంద్రాయ నమః, ఈ మన తెలుగు ఫాలచంద్రాయ నమః తీసుకుందాము. సో ఫాలచంద్రాయ నమః అంటే ఏమిటి? ఇప్పుడు ఆవిడ లెక్క ప్రకారము ఫాలము అంటే గింజలు, తర్వాత గుజ్జు అలా తీసుకున్నారు. తీసుకొని అంటే కర్మఫలాలు అని తీసుకొని అవి ఆయన ఇచ్చాడు, చంద్రాయ నమః అనేది ఇవ్వాలి అనడానికి ముందు ప్రిపరేషన్ ఇది అంతే. ఇంకా ఇవ్వడు, ఇంకా దానికి టైం ఉంది. నెక్స్ట్ మంత్రాల్లో వస్తుందండి. ఇది ఆవిడ ఉద్దేశం. మీకు ఎవరికన్నా ఏదైనా ఉందా? శ్రీలత గారు ఏమైనా ఉందా మీకు? ఐ థింక్ అది కరెక్టే అనిపిస్తుందండి. ఎందుకంటే నాగలి ఇండికేట్స్ మనకి సృష్టి ప్రారంభించడానికి ఏదో నాంది జరుగుతోంది అని ఉద్దేశం కావచ్చు. నేను అగ్రి అవుతాను. థ్యాంక్ యూ. కరుణ గారు మీరు ఏదో అంటున్నారు? సార్ ఇందాక తరుణ్ గారు చెప్పారు కదా సార్, దాని గురించి ఒక చిన్న మనకి భగవంతుడు ఫస్ట్ గణపతిని అదే శివశక్తులు కలిసి గణపతిని క్రియేట్ చేశారు అని చెప్పినప్పుడు గణపతి ఏం చెయ్యాలి అనే ఒక బుద్ధిని ఆయనకి ఇచ్చి ఉండవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ నెక్స్ట్ ఫాలచంద్రాయ నమః ఏం చెయ్యాలి, ఏ ఆర్డర్ లో చేయాలి, ఏ ఆర్డర్ లో చేయకూడదు, అవన్నీ ఇచ్చి ఉండొచ్చు. సో ఆ బుద్ధి లేకపోతే ఆ జ్ఞానం వాట్ ఎవర్ దట్ అది నాకు శబ్దానికి స్టార్టింగ్ ఏమో అనిపించింది సార్. ఓకే 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 రవిశంకర్ మీరేమంటారు? అంటే ఉమారాణి గారు చెప్పిన పాయింట్ నాకు కంప్లీట్గా ఐఎమ్ నాట్ కన్విన్స్, బికాస్ అది కట్ గా ఉందండి. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కంటిన్యూటీ ఆఫ్ థాట్. ఓకే, విల్ మేక్ ఇట్ నౌ. ఒక ఫ్యూ మినిట్స్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఫాలచంద్ర నాగలి లాగా ఉంటాడంటే అది ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ కార్డ్ అంతే. అది ఇట్ ఇస్ సర్క్యులర్ థింగ్. వీ కెనాట్ అజ్యూమ్ దట్ టు బి నాగలి. ఓకే ఆల్ రైట్. నాగలి ఇస్ యాంగిల్డ్ గా ఉంటుంది బేసికలీ. సో అది somehow ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండి ఆ పర్టికులర్ పాయింట్. ఓకే, మేబీ దిస్ పాయింట్ హ్యాస్ టు బి రీలుక్డ్ ఇంటూ ప్రాబ్లీ సబ్సిక్వెంట్లీ అనిపించింది నాకు. మళ్ళీ చూద్దాం, ఇప్పుడే చూసేద్దాం. తరుణ్ మీ అభిప్రాయం? నాకు నిజానికి అర్థం అవ్వలేదు. వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి అర్థం అయ్యేటట్టు చెప్పేసుకుందాం. ఇక బేసిక్ వదిలిపోయి నాకు అర్థం కాలే కూడా సంబంధం లేదు. అలా కాదు, అంటే ఏదో బ్రేక్ అవుతుందని అర్థమైంది, కానీ అసలు ఏంటి అన్నది అర్థం కాదు. ఇది ఫాలచంద్రాయ నమః అంటే ఉమారాణి గారు ఫాలము అంటే ఇందులో గింజలు గుజ్జు తీసుకున్న కరెక్ట్ అండి, మీరు తీసుకుంది ఫెంటాస్టిక్ అది. అలానే చంద్రాయ నమః అన్నది మనకి ఆనందింపజేయవాడు, ప్రకాశింపజేయవాడు చంద్రుడు, నెల కర్పూరము, నీళ్లు, బంగారము ఇలా చెప్పుకున్నారు కదా. సో దీనిలో మనకి ఆవిడ చెప్పిన దానిలో నెలవంకలా కనిపించింది అని చెప్పటం అన్నది ఆవిడ ఉద్దేశం, చంద్రుడు కాబట్టి అలా చెప్పుకొచ్చారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా సృష్టి జరుగుతోంది.
కాబట్టి ఆయన ప్రకాశం అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే సృష్టి ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిని గింజలు వెదజల్లుతున్నాడు అనమాట. చల్లుతూ వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. సో అంటే ఏంటి, విత్తనాలు పెడుతున్నాడు. విత్తనాలు పెడితే విత్తనాల్లోంచి ఏమొస్తుందండి, మొలకెత్తితే చెట్టు వస్తుంది, ఫలం వస్తుంది. సో చాలా వస్తుంది. ఆయన ఏవైతే సృష్టి చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెలాక్సీనో దేనో పుట్టిస్తున్నాడు, అది పేలు ఏం చేస్తుంది, అది వెంటనే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇస్తూ ఉంటుంది. నక్షత్రం. దాని పని అది. సో బహుశా ఉమారాణి గారు దిస్ మే బి సూటబుల్. ఇవి నక్షత్రాలు ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో గింజలు, ఇవి గ్రహాలు ఇవన్నీ ఉంటాయి, ఏవైతే ఎక్కడైతే ఏమన్నా పుట్టగలుగుతాయో అవి ప్రకాశింపచేశాడు అని చెప్పుకోవచ్చు. చంద్రాయ నమః అంటే ప్రకాశింపచేశాడు అని చెప్పుకోవచ్చు. వసువుల్ని మెల్లిగా వస్తున్నాయని అనుకుంటున్నాను. అష్టవసువులు కరెక్ట్, ఇది చెప్పాలండి, కరెక్ట్ మీరు చెప్పింది. అష్టవసువుల్ని ఆయన Yeah. అష్టవసువుల్ని ఆయన నిర్మాణం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. పైగా ఇంకోటి కూడా చెప్పవచ్చు, ఫాలము అంటే మనకి నుదురు అన్నారు కాబట్టి నుదురు లోపల మనకు ఉండేది ఇప్పుడు మీకు మనకి శ్రీశైలం వెళ్ళినప్పుడు వెళ్ళే దోవలో ఏమవుతుందంటే ఫస్ట్ మనకి పాలధార పంచదార అని వస్తుందన్నమాట. అందరూ దాని ఫాలము మర్చిపోయి పాలధార పంచదార అనేస్తారు, మిల్క్ షుగర్ లాగా మాట్లాడతారు. కానీ యాక్చువల్గా పాలధార పంచదార, అక్కడ శంకరాచార్యులు వారు తపస్సు చేశారు. తపస్సు చేసి అక్కడ ఒక తీయటి నీరుని సృష్టించారు. అంటే ఆ కొండల్లోంచి వస్తూ ఉంటుందన్నమాట. ఆ నీరు 5 టేస్ట్లు, అది ఎంత బాగుంటుందంటే తీయగా ఉంటుందన్నమాట. సో అది ఫాలదార అంటే ఆయన నుదుటి నుంచి వచ్చింది అని చెప్తారు. ఆయన నుదుటి నుంచి వచ్చింది కాదు, అది ఆయన ఆలోచన నుంచి వచ్చింది అని అర్థం అన్నమాట అది. సో ఇక్కడ ఫాలము అంటే ఆలోచన, అది మనము ఆ గింజలు అనేవి కూడా ఆలోచన అభిప్రాయాలు అన్నమాట. సో దేర్ ఫోర్ సృష్టిలో ఏమవుతుందంటే నక్షత్రాలు ఏర్పడుతున్నాయి, కానీ ఇప్పుడు గింజలు ఏర్పడి సృష్టికి ఇంకాస్త ఎక్స్ట్రా తయారవుతుంది, అంటే సృష్టి ఎక్స్పాన్షన్కి పనికి వస్తుంది. సో చంద్రాయ ప్రకాశింపజేశాడు అని చెప్పుకోవచ్చు. ఇలా ఫాలచంద్రాయకి ఇలా మీనింగ్ చెప్పుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుంది. ఏమంటారు గారు? వసువుల్ని అష్టవసువుల్ని ఆయన తీస్తున్నాడు అని చెప్పేసి. అష్టవసువులు అంటే మనకి తెలుసు, అష్టవసువులు అంటే పంచభూతాలు, భూతాలు, పంచభూతాలు, తర్వాత సూర్యుడు, ఇలాంటివన్నిటిని మనము అష్టవసువుల కింద చేస్తాం అన్నమాట. సో అంటే ఇప్పుడు వసించటానికి యోగ్యమైన పదార్థాలని సృష్టి జరిగిందని చెప్పచ్చు. అదండి, కరెక్ట్. సో అష్టవసువులు అంటే అవి అనమాట, వసింపజేయడం, అన్ని సర్వ పదార్థాలని వసింపజేసుకునేవి కాబట్టి వసువులు అన్నారు వాటిని. సో దేర్ ఫోర్ ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు చేపల్ని వాటిని వసింపజేస్తుంది. అలానే అప్పుడు గాలి ఉందనుకోండి, పక్షుల్ని వాటిని వసింపజేస్తూ ఉంటుంది. అలానే మనకి అగ్ని ఉందనుకోండి, అగ్ని మనకి ఇప్పుడు ఈ సూర్యుడిని వాటిని వసింపజేస్తూ ఉంటుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇవన్నీ వాటిని మనము అష్టవసువులు అంటాం అనమాట. సో ఈ అష్టవసువులోనే సమస్త పదార్థాలు ఉంటాయి. సో మీరు అన్నట్టుగా పాలచంద్రాయ నమః అన్నది మనం అలా చెప్పుకుంటే బాగుంటుంది. సో వీ విల్ టేక్ దట్ వన్ యాజ్ దట్ వన్. సో సృష్టి ప్రకారం ఏం జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాము. ఒక సో మనం ఇక్కడ ఉన్నాం. తరుణ్ ఏమైనా ఉందా? సో ఇప్పుడు చంద్రాయ అన్నారు కాబట్టి చంద్రుడు తనంతట తాను ప్రకాశించాడు. ఏదైనా ప్రకాశం జరుగుతూనే అలా అవుతుంది కదా. సో ఆయన మీద ఏదన్నా ప్రకాశం పడితే కానీ ఆయన ప్రకాశించడు. ఇప్పుడు ఆ గింజలు అనేక చంద్రులు అంటే లైక్ అలాంటి పదార్థాలు అనుకుంటే వాడిని ప్రకాశింపజేసే అతను ఈ ఫాలచంద్రాయ. యా అఫ్ కోర్స్, అదే ఇప్పుడు మనం చెప్పుకునేది అదే. సో ఇప్పుడు గింజలు ఏవైతే ఎందుకు గింజలు అంటే అవి సృష్టిని మళ్ళీ అవి ఇంకా ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ గింజను ఎక్కడ నాటామనుకో, ఆ గింజ ఏం చేస్తుంది, చెట్టు అయ్యి మొలుస్తుంది. సో ఇప్పుడు ఈయన ఎక్కడ నాటాడు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ గింజల్ని వెదజల్లాడు, ఎక్కడ వెదజల్లాడు అన్నది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, పాలచంద్రాయ నమః అని. సో ఇప్పుడు లేకపోతే ఆయన ఆలోచనలు ప్రకాశింపజేసుకుని, అంటే ఆయనకి సృష్టి యొక్క క్రమం గురించి ఆలోచించే స్థితి ఇంకా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలా కూడా చెప్పవచ్చు. అలా మనము ఇప్పుడు ఈ ఫాలచంద్ర గణాధ్యక్షాయ తర్వాత ఫాలచంద్రాయ చెప్పుకోవచ్చు. సో ఇన్ ఎనీ కేస్ ఇక్కడ మనం బేసికలీ చెప్పుకోవాల్సింది వసువులు. ఉమారాణి గారు అన్నట్టు అష్టవసువుల్ని సృష్టించడం జరిగింది. కానీ అష్టవసువులకు ముందరే నక్షత్రాలు పుట్టవు కదా అని సమస్య వస్తుంది. అంటే ఏంటంటే నక్షత్రాలలో ఉన్నది ఒక వసువు అయితే కనుక మిగతా వసువులను కూడా పుట్టించాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో అది ఆ క్రమంలో వస్తుంది.
క్రమంలో ఒక్కొక్కటి క్రమంలో వస్తున్నాయి క్రమంలో అన్నమాట. వస్తున్నాయి అన్నమాట. ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఫాలచంద్రాయనం. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్లో మనకి ఏంటంటే గజానన ఒక చిన్న పాయింట్ అండి. చంద్రుడు అంటే మనసుకి సంబంధించింది అని కదా ఏమన్నా అదే అంటే బుద్ధి మనసు అలా అది ఏమన్నా అట్రిబ్యూట్ యాడ్ అయ్యి ఉంటుందా అక్కడ? డెఫినెట్గా యాడ్ అవ్వచ్చమ్మా, తప్పకుండా యాడ్. ఎందుకంటే ఫాలము అంటేనే ఆలోచన కదా. సో దెర్ ఫోర్ వీ కెన్ సే కరెక్ట్ శ్రీలత గారు మీరు చెప్పింది అది కూడా. మనసు అనేది ఏర్పడింది, సృష్టి చెయ్యాలి అంటే గింజలు తీసుకున్నాడు ఆయన, సృష్టి చెయ్యాలి అనే మనసు ఏర్పడి ఆ మనసుతోటి ఆయన గింజల్ని ఇలా వెదజల్లడం మొదలు పెట్టాడు. ఆయన మనసు అన్నమాట ఏంటంటే మన సృష్టి చెయ్యాలి అని. సో అలా మనం ఆలోచించుకోవచ్చు. ఎస్ వీ కెన్ డెఫినెట్లీ థింక్ ఆన్ దాట్. మనసు అనేది గణపతిని చంద్రుడితో ఏదో లింకేజ్ మనకి కథలో కూడా అదే చెప్తుంటారు కదా, చంద్రుడిని చూస్తే నీలాపనిందలు అని, అంటే చంద్రుడితో కనెక్షన్. అండ్ గణపతికి చంద్రుడితో అంత కనెక్షన్ అంటే మేబీ మనసు అది మళ్ళీ ఇంకా వద్దాం, ఎందుకంటే ఆయన ఇంకా పుట్టినరోజు జరగలేదు, ఆయన బర్త్డే జరగాలి కదా. సో అక్కడ దాకా మనం ఒక్కొక్క స్టెప్ వేద్దాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఫాలచంద్రుడు అంటే మనకి జనరల్గా శివుడికి నెత్తి మీద ఉంటాడు, ఇంకెక్కడో ఉంటాడు. సో ఈయనకి ఫాలంలో భాగంలో ఉంటాడు అని చెప్పుకునేటట్టుగా మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఈ దేర్ ఫోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన ఫాలచంద్రాయలో మనం ఖచ్చితంగా ఆలోచన మనసు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఆలోచనతోనే ఆయన గింజలు వెదజల్లాడు అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది. సో లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. గజాననాయ నమః. గజాననాయ నమః అంటే ఏమిటి? గజ అంటే ఒక ధాతు అండి, శబ్దము చేయు అని. గజ అంటే ధాతు, అది శబ్దము చేయు. వెరీ గుడ్. తర్వాత మదించు ఇలాంటి మీనింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట. శ్రేష్టమైంది, గొప్పదైంది, ఇలాంటివన్నీ ఉన్నాయండి. గజ తర్వాత ఆనన అంటే నపుంసకలింగము, ముఖము అనేది ఆస్పించినది. అయితే ఇక్కడ ఏంటంటే మదించున్నది, ఇక్కడ గజ అన్నప్పుడు 8వ సంఖ్య కూడా వస్తుందండి. వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన కాలాన్ని ఇప్పుడు మెల్లిగా కాలాన్ని సృష్టిస్తున్నాడు అనమాట. కాలము అన్నప్పుడు కాలానికి 6 గుణాలు ఉంటాయండి. సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము. కాలానికి 5 కదా ఉంది? 5 ఉంటాయి. సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము. పృథక్త్వం అంటే దేనితోటి కలవకుండా ఉండటము. సంయోగము అంటే మళ్ళీ ఇలా, అంటే ఇప్పుడు ఈయన చేయడానికి పరమాణువుని ఒకదానితో ఒకదాని సంయోగము, విభాగము, పరమాణువుల్ని సంయోగం చేయడము, తర్వాత వాటిని విభాగం చేయడం, అంటే ఏది ఎంత పాడాలో పృథక్త్వం అంటే విడిగా ఉండగల శక్తి ఉందన్నమాట దానికి సమయానికి. అంటే విడిగా ఉంటుంది అని కదా. విభాగం అంటే దాన్ని బాగా అంటే సమయాన్ని కూడా బాగా చేసుకుంటే, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈయన కాలాన్ని తీసుకొస్తారు. అంటే చంద్రుడు చెప్పాను కదా, ఇప్పుడు కాలము మీనింగ్ ఎక్కడ వచ్చింది? కాలం ఫస్టే రావాలి కదా, మనకు ఫస్టే కాలం వచ్చేసి ఉండాలి. కాలం రాకుండా అసలు ఇది జరగదు కదా. అంటే మరి ఇక్కడ ఇప్పుడు శబ్దం కావాలి కదండి, శబ్దం కావాలి కదా. శబ్దం కావాలి, కరెక్ట్. మీరు ఇప్పుడు శబ్దాన్ని తీసుకురండి, నాకు అభ్యంతరం లేదు, కానీ కాలాన్ని తీసుకురాకండి, ఎందుకంటే కాలం వచ్చేసి ముందరే వచ్చి ఉండాలి, లేకపోతే ఇవన్నీ సృష్టి జరగదు. సో ఇప్పుడు మీరు శబ్దాన్ని తీసుకురావచ్చు, శబ్దం చేయుట ఒప్పుకుంటా. ఏమైందంటే కాలము ఈ దిక్కుకి కూడా 5 గుణాలు ఉంటాయి. ఈ కాలము ఈ దిక్కు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆకాశం అనేది ఇప్పుడు ఏర్పడుతోంది. ఈ ఆకాశం ఏర్పడిన ఆకాశానికి నేను ఒప్పుకోవట్లే ఉమారాణి గారు. ఆకాశం లేదు, ఇవన్నీ అసలు ఆకాశంలో ఉండవు. ఎప్పుడైతే నక్షత్రాలు ఆకాశంలో ఉండాల్సింది, ఆకాశం మొట్టమొదటి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆకాశము ఇప్పుడు ఏర్పడేది కాదు, ఎప్పుడో ఏర్పడింది కాబట్టే మనకి ఇది సాధ్యం. సో లేకపోతే జరగదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ఆకాశం ఇప్పుడు ఏర్పడుతుందంటే మరి ఇందాక నక్షత్రాలు ఏర్పడడం ప్రారంభపడ్డాయి, అష్టవసువులు ఏర్పడ్డాయి అని చెప్పడానికి వీలు పడదు. అందుకని ఇప్పుడు మనం ఆకాశం కూడా అష్టవసువుల్లో ఒకటి కాబట్టి మనం ఆకాశం ముందరే ఏర్పడిందని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆకాశము మాట్లాడము, కాలము దిక్కు అసలు మాట్లాడము. మనం మాట్లాడేది ఉంటే శబ్దం గురించి మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పింది
శబ్దం అన్నప్పుడు ఇక్కడ ఆనన అన్నప్పుడు శ్వాస అంటే ఇక్కడ నుంచి శ్వాస స్టార్ట్ అయిందండి. శ్వాస స్టార్ట్ అయింది, అదే ఒప్పుకుంటా నేను. అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ పుట్టిందని ఇక్కడ చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే శ్వాస అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎస్, ఆఫ్ కోర్స్ మనం మాట్లాడచ్చు. అంటే ఏంటంటే బ్రీతింగ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు అది అప్పుడు కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ లాగా ఏర్పడింది అనొచ్చు. ఒకటి, ఎప్పుడైతే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఏర్పడుతుందో శబ్దం పుడుతుంది. శబ్దం పుట్టేదే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్స్ మూలంగా, అయితే శబ్దం పుట్టనే పుట్టదు. సో దేర్ ఫోర్ బోత్ ఆర్ పాసిబుల్. శ్వాస శబ్దము రెండు పుట్టిని అని చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ. అది ఇక్కడ నాకేంటంటే ఆనన అన్నప్పుడు నపుంసకుని ఆనన గజానన అన్నాడు, గజాననాయ నమః కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఆనన అన్నప్పుడు శ్వాస పీల్చేది అంటే ముఖము అనేది ముఖ్యమైంది అని అర్థం. శ్రేష్టమైనది, ముఖ్యమైనది అని అర్థం. శ్రేష్టమైందని చెప్పచ్చు. మనకి సృష్టి శ్వాస పీల్చుకుంటోందని చెప్పచ్చు. ఇప్పుడు మీకు చెప్తారు, ఎప్పుడు శివుడి యొక్క ఊపిరి నుంచో సృష్టి జరిగింది అని చెప్తారు. పరమాత్ముడు ఊపిరి నుంచి జరిగింది అంటారు. అంటే ఏంటంటే ఓంకారం పుట్టింది, ఓంకారం శబ్దం పుట్టింది. శబ్దం పుట్టింది అంటే అప్పుడు శ్వాసతోనే శబ్దం ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు పుట్టంగానే ఎందుకు ఏడుస్తాడు అంటే శ్వాస తీసుకుంటాడు కాబట్టి ఏడుస్తాడు. దేర్ఫోర్ ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటే శబ్దం పుట్టింది, శబ్దం పుట్టడం జరిగింది అని చెప్పచ్చు మీరు. ఇక్కడ ఆనన అంటే అది నపుంసకలింగము, ముఖ్యమైనది అని అర్థం అన్నమాట. ముఖ్యమైనది అంటే ముఖ్యమైనది ఏంటంటే సప్తహోతలు ముఖంలోనే ఉంటాయి కదా, అది అన్నమాట. ఆ సప్తహోతలు ముఖంలోనే ఉంటాయి కాబట్టి అది ఇదయ్యి ఆ శ్వాస అనేది పీల్చుకుంటున్నాడు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అని నేను అక్కడ మనం అర్థం చేసుకొని శబ్దం పుట్టింది అంటే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్స్ జరిగినాయి. అప్పటిదాకా దేర్ వాజ్ నో కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్స్ అనమాట. దట్ టైం అంటే శబ్దం పుట్టే కాంట్రాక్షన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ జరిగినాయి అని చెప్పచ్చు మనం. అది అక్కడ ముఖ్యంగా. సో కరుణ గారు ఏదో అంటున్నారు మీరు. అదే సార్, 8 మన పీరియాడిక్ టేబుల్ లో కూడా 8 నెంబర్ ఎలిమెంట్ ఈజ్ ఆక్సిజన్. ఓహో అమ్మ ఇది 2 కోయిన్సిడెన్స్లు అయిపోతుంది. అది మీరు హైడ్రోజన్ ట్రిటియం నుంచి డైరెక్ట్గా మీరు ఆక్సిజన్కి చంపారు. అమ్మో, మీరు కెమిస్ట్రీ పట్టుకుని కూర్చున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ పాసిబుల్. అష్టాన నంబర్ దానికి కూడా సంకేతం కావచ్చు. సో మీరు అన్నది కరెక్ట్. 8th ఎలిమెంట్ అప్పుడు పుట్టింది అనొచ్చు. ఎందుకంటే ఇందాక ఆవిడ ఉమారాణి గారు అష్టవసువులు పుట్టినాయి అన్నారు కదా. సో అష్టదానిలో ఇప్పుడు వాయువు అన్న దానిలో ముఖ్యమైనది ఇది. ఈ వాయువు ఇప్పుడు పుట్టి ఉండొచ్చు అంటే దాంతో సీక్వెన్స్లో వచ్చేదన్నమాట. బాగుంది, ఫంటాస్టిక్. సో వాయువు ముఖ్యమైంది. నెక్స్ట్ ఎవరన్నా ఇది చెప్పండి రవిశంకర్ గారు. ఫంటాస్టిక్ పాయింట్ మేడం చెప్పారు, కరుణ గారు చెప్పింది చాలా బాగుంది. అంటే మ్యాచింగ్ విత్ ది సీక్వెన్స్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ అష్టవసువులు అన్నారు ఉమారెడ్డి గారు, తర్వాత ఇప్పుడు శ్వాసతో సంబంధం పెట్టారు. సో దేర్ఫోర్ వాయువు ముఖ్యమైనదిగా అది తెలుస్తుంది. ఎందుకంటే వాయువు అన్నిటినీ సంకోచ వ్యాకోచాలకు గురి చేస్తుందని చెప్పచ్చు మనం. అంటే మరి పాలచంద్రాయనమ్మ దీని ముందు వచ్చింది కాబట్టి ఈ ఆక్సిజన్ ముందు ఉండే ఎలిమెంట్ దానికి ఏమో లింక్ ఉందా, అది చూడాలి. దట్ వీ హ్యావ్ టు సీ కరుణ గారు చూడాలి. ఇప్పుడు ఆవిడ జరిగినప్పుడు అప్పుడు అష్టవసువుల్ని సృష్టించినప్పుడు ముఖ్యమైనది వాయువు ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. వాయువు శబ్దంతో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. సో వీ కెన్ సే దట్ వే. తరుణ్, ఎనీథింగ్? అంటే ఇది కొంచెం కోయిసైడ్ అవుతుంది, కాకపోతే నేను టైం లైన్ కొంచెం మిస్ చేశానేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ గింజలు అనేక సృష్టి ఆరంభ పాయింట్స్ అన్నవి డిఫరెంట్ పాయింట్స్ లో సృష్టి జరుగుతుంది. ఆ పాయింట్స్ లో ఎక్స్పెన్షన్ కాంట్రాక్షన్స్ అయ్యి ఈ గెలాక్సీస్ ఇవన్నీ సృష్టి జరిగిందా మరి నాకు తెలియదు. దిస్ ఈస్ ది బ్రీఫ్ డిస్క్రిప్షన్ కాబట్టి మనం చెప్పేది. సో పాసిబుల్ పాయింట్స్ చెప్తున్నాం ఏం జరిగిందని. సో దానిలో అది మ్యాచింగ్ ఉందా లేదా ఒకసారి దాన్ని మనం చూసుకుంటే సరిపోతుంది. సో వాట్ కంటెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్. దీనిలో ఇప్పుడు మనకి వీళ్ళు ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి వస్తే డెవలప్మెంట్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్ ఇక్కడ ఇచ్చాడు. అదే గింజలు అని చెప్పుకున్నాం కదా మనము. సో అదనమాట.
సో ఇది దట్ పార్ట్ అనమాట ఇక్కడ జరిగింది. సో అక్కడే మనకి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరగాలి. సో ప్లానెట్స్ గెలాక్సీస్ రెండు వచ్చినాయి అంటేనే గింజలు అవి. దోస్ ఆర్ థింగ్. ఎందుకంటే అష్టవసువులు అని ఆవిడ చెప్పారు కాబట్టి దట్ షుడ్ బి ద పాయింట్. సో వాళ్ళు ఆ పాయింట్ అక్కడ తీసుకుంటే మనము దెన్ దట్ విల్ బి గుడ్ ఇనఫ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దానిలో సో లెట్స్ యాక్సెప్ట్ దిస్ పాయింట్ దట్ ఇప్పుడు శబ్దము శ్వాస రెండు అంటే వాయువు ముఖ్యంగా ప్రకోపించిందని. యా. సో నెక్స్ట్ ఇంకొక పేరుకి వెళ్దాం. శ్రీలత గారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో? ఇక్కడ ఏం లేదు. యా, శబ్దము అదే శబ్దము ప్రయాణించాలంటే వాహకము మీడియం కావాలి కదా, అది అది వాయువు ఏదై ఉంటుంది అని అంటే వాయువే. వాయువు ఇంకే ఉండదు. వాయువు. దట్స్ ఇట్. సో దేర్ఫోర్ ఒకటి ఆ పాయింట్ ఏంటంటే హియర్ ద ఐడియా ఈజ్ శ్వాస ఐడియా ఈజ్ కనెక్టెడ్ విత్ వాయువు అండ్ ఇప్పుడు గజ ఐడియా ఈజ్ కనెక్టెడ్ విత్ శబ్దము. సో శబ్దము వాయువు ఈ రెండింటి ఒక క్రియేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు. యా, ప్రాణముకు నాంది పలకడం అని కూడా అదే. ప్రాణం ఫర్ వాట్ అనేది ఇంపార్టెంట్. ప్రాణం ఫర్ వాట్ అనేది ఇంపార్టెంట్. సో ప్రాణం అంటే మనిషి యొక్క ప్రాణమా, లేకపోతే జంతువు యొక్క ప్రాణమా, లేకపోతే సృష్టిలో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లానెట్ ఎగ్జిస్ట్ కావాలంటే దానికి ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే ఏంటి? నాట్ ఫిజికల్ మనకున్న ప్రాణం లాంటిది కాదు. వాట్ ఎగ్జిస్టెన్స్, ఒక రూపం ఏర్పడాలి. రూపం లేకుండా చెల్లా చెదురుగా ఉందనుకోండి, అది ప్రాణం ఉన్నట్టు కాదు. దానికి ఒక రూపం ఏర్పడితేనే ప్రాణం ఉన్నట్టు. అంటే ఫంక్షనింగ్ అవ్వాలి అది. సో అది ఫంక్షనింగ్ అవ్వాలి అంటే శ్వాస ఉండాలి వాటికి. సో ఆవిడ చెప్పిన అష్టవసూల్ సీక్వెన్స్ విత్ దిస్ పర్టికులర్ శ్వాస రావడం అంటే వాటికి ఫంక్షనింగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. సో ప్లానెట్స్ అండ్ గెలాక్సీస్ అండ్ నక్షత్రాలు వాటికి ఫంక్షనింగ్, వాటి యాక్టివిటీ అవి స్టార్ట్ చేసుకోగలుగుతున్నాయి అని మనం ఇదిమిత్తంగా చెప్పచ్చు అని అర్థం. యా, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ నేమ్. వక్రతుండాయ నమః. చెప్పండి. వక్రతుండాయ నమః. వక్ర అంటే నపుంసకలింగము, వంకర, శనిగ్రహము, మంగళుడు. అంటే ఇక్కడ రుద్రుడు అన్నప్పుడు ఇక్కడ ఏకాదశి రుద్రులు కావచ్చు, లేదంటే ఇలా కొన్ని గ్రహాలు కూడా ఇక్కడ ఏర్పడినాయి అని. ఎస్, ఇక్కడే రుద్రుడితో సహా అంటే కొన్ని గ్రహాలు కూడా ఏర్పడ్డాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నామండి. మీరు కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ చెప్పి మళ్ళీ దాటేశారు. సో మీరు ఏకాదశ రుద్రులు ఇక్కడ వచ్చారండి. ఏకాదశ రుద్రుల గురించి ఇక్కడ మాట్లాడాలి మనము. అఫ్ కోర్స్ మీరు శనిగ్రహం మాట్లాడినా, రాహుకేతువులు మాట్లాడినా, మంగళుడు మాట్లాడినా ఏదన్నా మీ ఇష్టము, దట్స్ అప్ టు యూ. బట్ ఏమి కరెక్ట్ గా సూటబిలిటీ ఉంటుందని చెప్తున్నాను మీకు. ఏకాదశ రుద్రులు ఇక్కడ వచ్చిందండి. ఎస్. తర్వాత ఏకాదశ రుద్రులు తర్వాత వక్రతుండము. తుండము అంటే ఏమిటి కదా? తుండము అన్నప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ మీరు రాసుకుని ఉంటారు కాబట్టి చెప్పండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. వక్రతుండము అన్నప్పుడు నేను ఎక్కడో శ్రీలత గారు వస్తాం మీకు. ఫస్ట్ ఆవిడని కంప్లీట్ చేసేస్తే మన డిస్కషన్ లో మీరు ఉమారాణి గారు ఇంకేమైనా ఉందా మీరు చెప్పేది? వక్రతుండము అదేనండి. అంటే అన్నముని నమలేది అంటే తొండము, లేకపోతే అదే మన ఇప్పుడు ఏకాదశి రుద్రులు కదా, ఏకాదశి రుద్రులు ఎలా వస్తారు? అన్నం అంటే ఇక్కడ మనకి ముఖము అని కూడా ఉంది కదా, మళ్ళీ ముఖ్యమైనదని తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకి ఏకాదశ రుద్రులు ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మీరు సృష్టి జరిగిన దానిలో ఫస్ట్ ప్రీవియస్లీ వాయువు చెప్పారు కదా, ఇప్పుడు ఏకాదశ రుద్రులు చెప్పారు. సో దీని డిస్కషన్కి వెళ్దాం మనం. ఓకేనా? యా. సో శ్రీలత గారు మీతో మొదలు పెడదాం, చెప్పండి. ఇక్కడ వక్రము అని అంటే నాకు ఒక చిన్న కాన్సెప్ట్ చదివి గుర్తుకొచ్చింది. గోల్డెన్ రేషియో అని 1:1.6. సృష్టి మనం ఎక్కడ చూసినా ఆ వక్ర అది మనం ఇప్పుడు సాలగ్ర ఇది రకరకాల ఆకృతుల్లో మనము ఈ వక్రము అనే అది ద గోల్డెన్ రేషియో ఇన్ విచ్
different particles are arranged, and we see it in most of the elements. To name a few, like ఒక నత్త ఈ సాలగ్రామ శిలలు, లేకపోతే ఒక ఒక చిన్న ది ప్లాంటింగ్ బిఫోర్ ఇట్స్ యాజ్ ఇట్ స్ప్రౌట్స్, అది ఒక వలయాకారంలో ఉంటుంది. సో అలాగా మనం ఏదైనా ఎమర్జ్ అయ్యేటప్పుడు అలాంటి గోల్డెన్ రేషియో 1:1.6 అండ్ గోల్డెన్ రేషియో అని ఉంటుంది. దానికి సమ్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, నాకు ఇప్పుడు సడన్ గా గుర్తులేవు. యూర్ రైట్ అమ్మా. కానీ వక్రానికి దానికి ఎలా ముడిపెట్టావు అది కావాలి నాకు. ఇప్పుడు మనం భాషగా తీసుకోవాలి కాబట్టి. అంటే సృష్టిలో మనము ఏదైనా ప్రాణం పోసుకుని ఎమర్జ్ అయ్యేటప్పుడు ఆ షేప్ లో ఉంటుంది అని అంటే సృష్టి ఆరంభము అలాంటి ఒక షేప్ తో ఎమర్జ్ అవుతోంది అని చెప్పడానికి ఆ వక్ర అనేదన్నా వాడారేమో అని అనిపించింది. ఐ కెన్ షేర్ సమ్ రీసెర్చ్ లింక్స్ పోస్ట్. నేను ఒక వీడియో చేశాను, అది వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాట్లాడుతున్నప్పుడు శంఖం గురించి వచ్చిందనమాట. ఆ శంఖంలో వాటి యొక్క కర్వేచర్స్ లోపల ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా గోల్డెన్ రేషియోలో ఉంటాయి అనమాట. సో ఆర్ వి గోయింగ్ టు టేక్ దట్ వన్ అన్నప్పుడు వక్ర అన్న దానికి ఎలా పెడతాం ముడి? వక్ర అనేది వంకర అని వస్తుంది, కానీ వంకర అనేది గోల్డెన్ రేషియో కింద ఎలా వస్తుంది? ఇది నాకు కావాలి. సో ఇఫ్ యూ క్యాన్ మ్యాచ్ దట్ వన్, దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ ఇట్, అదర్వైజ్ వీ కెనాట్ టేక్ ఇట్. సో ఇప్పుడు వీరు అన్నట్టుగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ రుద్రులు అన్నప్పుడు రుద్రుడు అంటే శివుడు కదా, శివుడు మొదటే ఉన్నాడు, కానీ ఈ రుద్రుడు వేరు. ఇక్కడ ఏకాదశ రుద్రుల గురించి మాట్లాడుతున్నాం, దశ ప్రాణాలు అనేది మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరన్నా, రవిశంకర్ గారు మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయా దీని మీద? ఓకే, తరుణ్. ఇది కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే, హ్యూమన్ బర్త్ కూడా ఇలానే అవుతుంది. అంటే లైక్ ముందు తల బయటికి వస్తుంది, దాని తర్వాత శ్వాస తీసుకుంటారు, తర్వాత ఈ రుద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాడీలో ఎంటర్ అవుతారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ రుద్రులు ఆల్రెడీ బాడీలో ఉంటారు. ఓకే, అయితే అది యాక్టివేట్ అవ్వడము సంథింగ్. సో కరెక్ట్, సో దట్స్ కరెక్ట్, యాక్టివేట్ అవ్వడం అనిపిస్తుంది అని నా భావన. దట్స్ కరెక్ట్. ఎందుకంటే శ్వాస లేనిది అది మరి దశ ప్రాణాలు, ఇప్పుడు ఆ ప్రాణాలు ఎలా ఉంటాయి అన్నది మనకి కావాలి కదా. సో విల్ టాక్ అబౌట్ ఇట్. కరుణ్ గారు మీకేమైనా ఉందా? అంటే దశ ప్రాణాలు అంటే ఇవే కదా సార్, ప్రాణ, వ్యాన, జాన, సమాన, అవి ఇంకా 5 ధనుంజయ ఇవి ఉంటాయి అని చెప్పి. సో రుద్రుడు అంటే ఏడిపించేవాడిని, రుద్రుడు అవును, ఏడిపించేవాడు, ఏడిచేవాడు కూడా. ఓకే, అందుకనే మనకు పురాణ కథ కూడా ఉంది. రుద్రుడు పుట్టంగానే అది బ్రహ్మ కాలు నుంచి పుట్టాడు, పుట్టంగానే ఆయన రోధించడం మొదలుపెట్టాడు, ప్రపంచం అంతా దద్దరిల్లేటట్టు అని చెప్పి ఒక స్టోరీ ఉంది. సో అది బ్రహ్మ పురాణంలోనే ఎక్కడ ఉంటుంది. ఆ బ్రహ్మ గురించి గొప్పగా చెప్పేటప్పుడు అట్లా చెప్తారు, శివుడి గురించి గొప్పగా చెప్పేటప్పుడు ఇంకో రకంగా చెప్తారు. సో అది పురాణాల్లో లెక్క వేరుంటుంది. మనకేంటంటే మనం కరెక్ట్గా అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఈ దశ ప్రాణాలు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాకనే ఆవిడ కంటిన్యూటీలో వాయువు పుట్టింది అని చెప్పాం. సో ఈ వాయువు ద్వారానే దశ ప్రాణాలు పాసిబుల్, లేకపోతే లేదు. సో ఈ వక్రతుండాయ నమఃలో అది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. దశ ప్రాణాలను తీసుకోవడం, శనిగ్రహాన్ని తీసుకోవచ్చు, కుజగ్రహాన్ని తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకోవడం కాంటెక్చువల్గా ఉండాలి కదా. అంటే ఆ వాయువుల మూమెంట్ ఆ షేప్ లో ఉంటుందా అని, దాని మూమెంట్ షేప్లో ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే రుద్రుడు అని అయితే ఉంది. సో రుద్రుడిని తీసుకున్నారు ఆవిడ. సో ఆ దశ ప్రాణాలకి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఒక వాయువుతో అన్నీ కావు కాదా, దశ ప్రాణాలు అప్పుడు పుట్టినాయి అని చెప్పచ్చు అన్నమాట మనం. ఎందుకంటే లేకపోతే మనకి ఇంకా శ్వాస యొక్క అర్థం లేదు కదా. శ్వాస ఎందుకు పుట్టింది మరి? దశ ప్రాణాలు రాకుండా మనకి వ్యర్థం అవుతుంది కదా. సో అది మనము ఏకాదశ రుద్రుల్ని తీసుకోవాలి. దశ ప్రాణాలు ఇంకో అంటే ఆత్మ అనమాట, అంటే ప్రవేశం జరుగుతుంది అని అర్థం అనమాట, పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దెర్ఫోర్ ఆ ఆత్మని మనం ఏం చేస్తామంటే ఇంకొక రుద్రుడి కింద తీసుకుంటాం. సో దెర్ఫోర్ ఏకాదశ రుద్రులు అంటాం.
సో వీటిని ఈ రుద్రులలో ఉన్న రకరకాలవి ఆ రకరకాల వాయువులు పుట్టినవి అని చెప్పచ్చు, ముఖ్యంగా పుట్టినవి అని చెప్పచ్చు అని. ఆత్మ పుట్టదు కాబట్టి, ఆత్మని ప్రత్యక్షమే అవుతుంది కాబట్టి ఇవి పుట్టినవి అని చెప్పచ్చు. సో లెట్స్ గో అహెడ్. ఓకే, వీఆర్ ఎట్ దిస్ పాయింట్ నౌ. లెట్స్ గో అక్రాస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఏది? శూర్పకర్ణాయ నమః. చెప్పండి ఇప్పుడు. ఉమారాణి గారు మీరే. శూర్ప అన్నప్పుడు శూర్పకర్ణాయ నమః. శూర్ప ఒక ధాతువు అండి, అది కూడా. ఓకే. అంటే చెరుగుట, కొలుచుట ఇలాంటివన్నీ వస్తాయి. శూర్ప అంటే పుల్లింగము, ధాన్యమును కొలుచెదరు చేట. కర్ణ అన్నప్పుడు చెవి 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 కన్నం. అంటే చెవికి కన్నమే ఉంటుందండి. ఎందుకంటే అది మొత్తం అంటే చెవి ద్వారా చెవి మోయటం అనేది ఉండదండి. అది మొత్తం మఖ అంటారు దాన్ని. అంటే అది తెరిచే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం శూర్పకర్ణాయ నమః ఎందుకు ఇస్తున్నాం ఆయనకు నమస్కారం? ఈ శూర్పకర్ణాయలు ఇప్పుడు సృష్టిలో ఇప్పుడు దాకా వచ్చే ఓకే శ్వాస ఎవ్రీథింగ్ గుడ్, ఇప్పుడే శబ్దం కూడా పుట్టిందన్నాము, ఇప్పుడు కర్ణం వచ్చింది. సో ఇప్పుడు మనము ఇక్కడ శబ్దం పుట్టింది, ఇప్పుడు చెవి వచ్చింది. ఈ రెండింటికి శూర్పకర్ణాయ. ఇప్పుడు పెద్ద చేటలాగా ఉన్న చెవులు అని చెప్తారు అనమాట వినాయకుడికి. సో ఇక్కడ ఈ సృష్టిలో ఏం జరుగుతోంది? సృష్టిలో ఇప్పుడు చెరగుట చెవి ఎక్కడ అంటే వాళ్ళ కర్మల ఫలం అని ఇందాక చెప్పాను కదా, వాటిని చెరుగుతున్నాడు అనమాట. అంటే ఎవరెవరికి ఏమేమి కర్మలు అంటే ఇప్పుడు వృక్షానికి ఇవ్వవలసింది వృక్షానికి, అలా మీ లెక్క ప్రకారము వాటిని సెపరేట్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు, అంతే కదా? జరిగితే కనుక మనం ఇప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది, రాళ్ళు సెపరేట్ అవుతాయి కదా. అంటే అదే నూక అది సపరేట్ అవుతుంది మనం చూసినప్పుడు. అలాగా ఈయన ఏం చేస్తున్నా అంటే అంటే వృక్షాలుగా తీసుకోవాల్సిన వాటిని తర్వాత మనుషులుగా అంటే జరాయువులు, వృక్షములు, తర్వాత అండాకారంతో వచ్చేవి, ఇలా అన్నింటినీ పక్షులు ఇలా సపరేట్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే ఉత్తి ప్రాణాలనే కాదు, మనం సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఇప్పుడు గ్రహాలు కొన్ని నక్షత్రాలతో కలిసి ఉంటాయి, వాటిని సెపరేట్ చేయటం అనమాట. జరిగితే సెపరేట్ అవుతుంది, సెపరేట్ అయ్యి తిరుగుతుంటాయి. అట్లానే ప్రతి పదార్థాన్ని ఆయన సెపరేట్ చేస్తున్నాడు. ఏవైతే సృష్టికి మనకి బాగా కనిపించి సృష్టి బాగా జరిగేటట్టు జరగాలో అవి చెరుగుతున్నాడు అని చెప్పచ్చు మనం. లేకపోతే శూర్పకర్ణాయ రాదు. ఇప్పుడు ఎందుకంటే శబ్దం పుట్టేసింది ఇక్కడికి వస్తున్నది. ఇప్పుడు వింటున్నాము, శబ్దాన్ని వింటున్నాము అంటే ఇప్పుడు చెవులతో వింటున్నాము అంటే అది మనం పుడితే కదా చెవులతో వినేది. సో ఇప్పుడు కర్ణాయకి మనం చేయాల్సింది కన్నము అన్నారు. సో ఏమిటి కన్నము? ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్. చెరిగాడు, శూర్పం అంటే చెరగటం బాగుంది, కర్ణాయ చెవి, కన్నము అన్నారు. సో దీనిలో ఏమిటి అసలు, దీని మీనింగ్ ఏమిటి, ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? దెర్ షుడ్ బి సమ్ మీనింగ్ కదా. ఇప్పుడు చెరిగాడు బాగుందంటే ఇప్పుడు అప్పటిదాకా గింజలు వెదజల్లాడు, ఇప్పుడు చెరిగాడు, చక్కగా చెరుగుతున్నాడు, చెరిగిన తర్వాత వేటిని సెపరేట్ చేస్తున్నాడు, బాగుంది. సో ఇప్పుడు ఈ కన్నం ఏంటి, ఈ టనల్ ఏమిటి అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంటే సంథింగ్ షుడ్ బి దేర్. అంటే అది ఇక్కడేనండి రజోగుణం అంటే అస్సలైన అంటే ఈ సృష్టికి కావాల్సిన మూలం ఏదైతే ఉందో అంటే అంతరిక్షంలో అంటే మధ్యస్థానము. ఒక పని చేద్దాం, మనము ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపుదాము, దీన్ని నెక్స్ట్ టైం కంటిన్యూ చేసుకుందాము. అందరు ఇక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టండి మిగతా నామాల గురించి. సో దట్ దిస్ టైం ఇప్పటికే చాలా అయింది కాబట్టి విల్ స్టాప్ ఇట్ హియర్. ఆపి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం, ఇక్కడనే స్టార్ట్ చేద్దాం శూర్పకర్ణాయతో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ టనెల్ ఇచ్చాడు, దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఓకేనా అండి? చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు ఏమండి? ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు తరుణ్. సో కన్నము అంటే అది ఒక డిస్టెన్స్ అని స్పేస్ అని తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో కొలిచి ఏది ఎంత దూరంలో ఉండాలో అలా పెట్టాడు అని నా అభిప్రాయం. దట్ ఈస్ వన్ మీనింగ్. దట్ కుడ్ బి మధ్య భాగం అండి, మధ్య భాగము. yes
సో ఒక ఎంటీ స్పేస్ ఒకటి పెట్టాడు. ఒక అంటే ఇవన్నీ జరగటానికి ఒక ఏమంటారు దాన్ని, నాభిస్థానం అలా, అంటే అలా ఒక మధ్యస్థానం అనమాట. అంతరిక్షం ఎట్లా అయితే ఏర్పడుతుంది, మధ్యలో ఎలా ఏర్పడుతుంది, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. ఇట్ బి బెటర్. ఉంటానండి.